హలో ఎవ్రీవన్, నేను హరగోపాల్. ఈ వీడియోలో మనం ఘాతాలు, ఘాతాంకాలు, ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్. యూజువల్గా ఈ టాపిక్ 8th క్లాస్లో యాజ్ ఎ చాప్టర్ లాగా వస్తుంది. బట్ అంతకంటే ముందు అక్కడక్కడ వీటికి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా చూస్తూ ఉంటారు. ఇంకా 9th and 10th క్లాసెస్లో డెఫినెట్గా ఈ కాన్సెప్ట్స్ బేస్ చేసుకొని సాల్వ్ చేయాల్సిన ప్రాబ్లమ్స్ చాలా చోట్ల ఉంటాయి. మీకు ఈ టెట్ అండ్ డిఎస్సి పాయింట్ ఆఫ్ వ్యూలోకి వస్తే టెట్ పేపర్ 1 అయినా పేపర్ 2 అయినా డెఫినెట్గా 1 క్వశ్చన్ అయితే ఈ కాన్సెప్ట్ నుంచి డైరెక్ట్గా వస్తుంది. ఇంకొక 1 or 2 ప్రాబ్లమ్స్ ఈ కాన్సెప్ట్స్లో ఉండే ఫార్ములాస్ యూస్ చేసుకుంటూ సాల్వ్ చేయాల్సి ఉంటుంది, ఈవెన్ ఎస్జిటి పేపర్ అయినా. సో డెఫినెట్గా 1 or 2 బిట్స్ ఈ కాన్సెప్ట్స్లో ఉండే పాయింట్స్ అండ్ ఫార్ములాస్ యూస్ చేస్తూ సాల్వ్ చేయాలి. కాబట్టి దీన్ని ఖచ్చితంగా యాజ్ ఎ ఇంపార్టెంట్ టాపిక్ లాగానే కన్సిడర్ చేయాలి. సో ఏంటి ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ అంటే, ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, ఒక సింగిల్ నెంబర్ తీసుకొని, ఫర్ ఎగ్జాంపుల్ 5 అనే ఒక నెంబర్ తీసుకున్నాను. 5 అనే నెంబర్ని 5K ఇట్లా రిపీటెడ్గా యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాను. సో ఇలా చూడండి, ఎన్నిసార్లు కనపడుతుంది? 5 6 టైమ్స్ కనపడుతుంది. 6 సార్లు రిపీటెడ్ అడిషన్. యాక్చువల్గా 5 సార్లు అడిషన్ జరిగింది, బట్ మనం స్టార్టింగ్ దాన్ని కూడా కన్సిడర్ చేయాలి కాబట్టి మొత్తం 6 సార్లు 5 అనే నెంబర్ని యాడ్ చేయడం జరిగింది. సో ఇప్పుడు దీన్ని యాక్చువల్గా మనం మాన్యువల్గా ఇలా క్యాలిక్యులేట్ చేస్తే 30 అవుతుంది, 30 అవుతుంది. బట్ దీన్ని ఎలా రాయొచ్చు? 6 into 5 విచ్ ఈజ్ నథింగ్ బట్ 30. ఏంటి 6 ఎన్నిసార్లు వచ్చిందో అది ఇక్కడ బయట రాసాం. ఏది రిపీట్ అయింది? 5 రిపీట్ అయింది. సో దీన్ని మనం రిపీటెడ్ అడిషన్, మళ్ళీ మళ్ళీ చేసే కూడిక అంటాం. ఇప్పుడు ఒకే నెంబర్ చేస్తున్నాం, మళ్ళీ వేరే వేరే నెంబర్స్ కాదు. సో ఇప్పుడు ఒకవేళ రిపీటెడ్ మల్టిప్లికేషన్ కనుక వస్తే, రిపీటెడ్ మల్టిప్లికేషన్ అంటే సపోజ్ 5 into 5 into 5 into 5 into 5 into 5 ఇలా వస్తే దీని వాల్యూ ఎంత అవుతుంది అన్న విషయం పక్కకు పెట్టండి. సో ఈ రిపీటెడ్ మల్టిప్లికేషన్ని సింపుల్ ఫామ్లో ఎలా రిప్రజెంట్ చేస్తామన్నదే చాలా ఇంపార్టెంట్. దీన్ని ఎలా రాస్తామంటే 5 పవర్ 6 అని రాస్తాం. కింద 5 అనే దాన్ని మనం జనరల్గా బేస్ అని పిలుస్తూ ఉంటాం. ఈ బేస్ అనేది ఏదైతే రిపీట్ అయిందో అది ఇక్కడికి రావాలి. అలాగే ఎన్నిసార్లు రిపీట్ అయిందో లేదా ఎన్నిసార్లు మల్టిప్లికేషన్ జరుగుతుందో అది పైన రావాలి. సో దీన్ని మనం ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అని అంటాం. సో ఇలా రిపీటెడ్ అడిషన్ అన్న విషయం పక్కకు పెట్టండి, ఇప్పుడు మనకి సందర్భం అది కాదు. రిపీటెడ్ మల్టిప్లికేషన్ని సింపుల్ ఫామ్లో ఎక్స్ప్లెయిన్ చేసేది లేదా సింపుల్ ఫామ్లో రిప్రజెంట్ చేయడాన్ని మనం ఎక్స్పోనెన్షియల్ ఫామ్ అని పిలుస్తాం. ఘాతాంక రూపము లేదా ఘాత రూపము అని పిలుస్తాము. సో ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటి అంటే, ఇలా రిపీటెడ్ మల్టిప్లికేషన్కి సంబంధించి ఏదైనా రిప్రజెంట్ చేయాలంటే ఇలా రిప్రజెంట్ చేస్తాం. వీటికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఉన్నాయి. ఆ ఫార్ములాస్ బేస్ చేసుకుంటూ మనం సాల్వ్ చేయాల్సిన ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. సో అసలు మీరు అర్థం చేసుకోవడానికి ఇది ఒక బేస్ థింగ్ అంతే. ఇంతకు మించి దీంట్లో మీరు జుట్టు పిక్కోవాలని ఏమీ లేదు, వేరే ఎక్స్ప్లెనేషన్స్ కూడా లేవు. బట్ ఫార్ములాస్ అయితే ఖచ్చితంగా మీకు తెలిసి ఉండాలి. ఇక్కడ ఏంటి ఫార్ములాస్? ప్రాపర్టీస్ లేదా ధర్మాలు. ఇక్కడ రాస్తున్నాను, ప్రాపర్టీస్ లేదా ధర్మాలు లేదా ఫార్ములాస్ లేదా సూత్రాలు, ఎలాగైనా అనుకోవచ్చు మీరు. ఏంటి ఈ ప్రాపర్టీస్ ఏంటి లేదా ధర్మాలు ఏంటి అంటే జాగ్రత్తగా వినండి. సపోజ్ ఇక్కడ 5 ఇలా ఉందనుకోండి, దీన్ని ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో 5 స్క్వేర్ అనే కదా రాయాల్సింది, ఎందుకంటే 5 2 సార్లు వచ్చింది కాబట్టి 5 స్క్వేర్ అని రాయాలి. మరి ఇప్పుడు దీన్ని ఒకవేళ 5 అని మాత్రమే ఉందనుకోండి, ఇక్కడ ఒక్కసారే కనపడుతుంది కాబట్టి దీన్ని 5 పవర్ 1 అని రాసుకోవచ్చు కదా. అంటే దాని అర్థం ఏంటి? ఏ నెంబర్కైనా పవర్లో 1 ఉంటే దాని వాల్యూ అదే నెంబర్ అవుతుంది. ద వెరీ సింపుల్ అండ్ ద ఫస్ట్ వన్, ఏ పవర్ 1 ఈక్వల్ టు ఏ. ఏ అనేది ఎనీ రియల్ నెంబర్ కావచ్చు. ఫైన్, బాగానే ఉంది. నా ఒక్కసారి జాగ్రత్తగా చూడండి, 5 పవర్ ఇక్కడ నేను 3 అని పెట్టి స్టార్ట్ చేస్తున్నాను. సెకండ్ వన్ తర్వాత మాట్లాడదాం. సో సపోజ్ 5 అని ఉంది, 5 పవర్ 2 అని, 5 పవర్ 2 అండ్ 5 పవర్ 3 ఇలా ఉన్నాయి. 5 పవర్ 2 అంటే అర్థం ఏంటి? 5 into 5 అనే కదా అర్థం. 5 పవర్ 3 అంటే అర్థం ఏంటి? 5 into 5 into 5 అనే కదా అర్థం. ఒకవేళ ఈ రెండు విలువలకి మధ్య నేను మల్టిప్లికేషన్ పెడితే, అంటే ఒకవేళ మల్టిప్లికేషన్ ఇలా పెడితే అప్పుడు ఈ మల్టిప్లికేషన్ ఇక్కడ కూడా క్యారీ చేసుకోవాలి కదా. అప్పుడు ఇప్పుడు ఒకసారి చూడండి ఎన్నిసార్లు వచ్చింది మనకి 1 2 3 4 5 టైమ్స్ వచ్చింది. అంటే
ఇది మొత్తం 5 పవర్ 5 అయింది. సో ఇప్పుడు నేను 5 పవర్ 5 అని రాయొచ్చు కదా. సో 5 పవర్ 2 ఇంటూ 5 పవర్ 3 ఈక్వల్ టు 5 పవర్ 5 అయింది. అబ్జర్వ్ చేస్తే ఈ 5 అనేది ఈ 2 అండ్ 3ల యొక్క సమ్ అయింది. కింద మల్టిప్లికేషన్ కనపడుతున్న రిజల్ట్ ఇక్కడ సమ్ అయింది. సో దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవచ్చు, ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ m ప్లస్ n అని అర్థం చేసుకోవచ్చు. ఈ సెకండ్ వన్ గురించి మనం తర్వాత మాట్లాడదాం. ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఈక్వల్ టు ఏ పవర్ m ప్లస్ n. ఫైన్, బాగానే ఉంది. ఇప్పుడు ఇలాంటిదే అంటే ఇప్పుడు రెండు డిఫరెంట్ ఎక్స్పోనెంట్స్ మధ్య మల్టిప్లికేషన్ జరిగింది. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 5 పవర్ 4 డివైడెడ్ బై 5 పవర్ 1 అని ఉందనుకుందాం. 5 పవర్ 4 డివైడెడ్ బై 5 పవర్ 1. ఇందాక మల్టిప్లికేషన్ చేస్తాం రెండు వేరు పవర్స్ మధ్య, బట్ ఇక్కడ డివైడ్ చేస్తున్నాం. ఇప్పుడు 5 పవర్ 4ని ఏమని రాయొచ్చు మనం, 5 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 5 అని రాయొచ్చు. హోల్ డివైడెడ్ బై, అంతే కదా. డివైడెడ్ బై అంటే 5 పవర్ 1 అంటే ఒక్కసారి కదా రాశారు. పైనేమో 4 టైమ్స్ 5 కనపడుతుంది, కిందేమో ఒక్కసారి. ఇది క్యాన్సిల్ చేసేద్దాం. సో ఇక్కడ ఏం మిగిలింది, 3 టైమ్స్ మిగిలింది, అంటే 5 పవర్ 3 మిగిలింది. సో ఇప్పుడు దీన్ని నేను ఈక్వల్ టు 5 పవర్ 3 అని రాయొచ్చు కదా. ఇప్పుడు ఈ 3 ఒక్కసారి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇంతకుముందేమో మనకి 5 వచ్చింది, 2 + 3 5 అవుతుందని అబ్జర్వ్ చేసాం. ఇక్కడ ఈ 3 అనేది విచ్ ఈజ్ నథింగ్ బట్ 4 - 1 అవుతుంది. అంటే ఈ డివిజన్ జరుగుతున్నప్పుడు పవర్స్ని దీంట్లోంచి ఇది తీసేస్తే ఇక్కడ రాస్తాం. సో దీన్ని జనరలైజ్ చేసి ఎలా రాసుకుంటాము, ఏ పవర్ m డివైడెడ్ బై ఏ పవర్ n ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ m మైనస్ n అని రాసుకుంటాం. సో సింపుల్ అండ్ సో పవర్ఫుల్. ఇప్పుడు ఇక్కడ గ్యాప్ పెట్టిన సెకండ్ దాని గురించి మాట్లాడతాం. సపోజ్ జాగ్రత్తగా చూడండి, 5 పవర్ 3 డివైడెడ్ బై 5 పవర్ 3 అని అనుకుందాం. 5 పవర్ 3 డివైడెడ్ బై 5 పవర్ 3 ఏమవుతుంది, 5 పవర్ 3 అంటే 5 ఇంటూ 5 ఇంటూ 5 అవుతుంది. డివైడెడ్ బై 5 పవర్ 3 అంటే మళ్ళీ 5 ఇంటూ 5 ఇంటూ 5 అవుతుంది. పైన కింద సేమే ఉన్నాయి కదా, అంటే ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతే ఏం కావాలి, 1 కావాలి. బట్ అకార్డింగ్ టు ఈ ఫార్ములా 5 పవర్ 3 డివైడెడ్ బై 5 పవర్ 3 అంటే 5 పవర్ 3 - 3 అని రాసుకోవాలి కదా. 3 - 3 ఏమవుతుంది, 5 పవర్ 0 అవుతుంది. అంటే ఇక చూడండి, 5 పవర్ 3 డివైడెడ్ బై 5 పవర్ 3 వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తే 1 వచ్చింది. ఫార్ములా పాయింట్ ఆఫ్ వ్యూలో చెక్ చేస్తే 5 పవర్ 0 వచ్చింది. అంటే దాని అర్థం ఏంటి, పవర్లో 0 ఉంటే కింద బేస్లో ఏమి ఉన్నా సరే దాని వాల్యూ 1 అవుతుంది. ఇదే మనం రాయాల్సిన లేదా తెలుసుకోవాల్సిన సెకండ్ వన్, ఏ పవర్ 0 ఈక్వల్ టు 1. అయితే ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆ ఏ అనేది, ఇక్కడ ఏ అనేది 0 కాకూడదు. 0 పవర్ 0 అనేది మనం డిఫైన్ చేయలేము, అంటే మనం నిర్వచించలేము. కాబట్టి బేస్లో ఏ నెంబర్ ఉన్నా పర్లేదు, ఫ్రాక్షన్ ఉన్నా డెసిమల్ ఉన్నా ఎంత పెద్ద వాల్యూ ఉన్నా పర్లేదు, పవర్లో 0 ఉంటే 1 అవుతుంది. బట్ ఇక్కడ నాన్ జీరో వాల్యూ ఉండాలి, శూన్యేతర విలువ ఉండాలి. అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో ఫార్ములాస్ ఎలా వస్తున్నాయని చెప్పడానికి ఇవన్నీ చెప్పాను. గుట్టిగా ఫార్ములాస్ గుర్తుపెట్టుకోవడం అంటే చాలాసార్లు ఇబ్బంది అవుతుంది. ఇంకా కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి, మనం వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. సో ఒకసారి చూడండి, ఇది 5 పవర్ 3 హోల్ పవర్ 2 అని ఉంది. దాని అర్థం ఏంటి, ఇక్కడ పవర్లో 2 ఉందంటే ఈ విలువని 2 సార్లు రాయాలి. అది ఏంటా విలువ, 5 పవర్ 3 5 పవర్ 3 2 సార్లు రాశాను, మధ్యలో మల్టిప్లికేషన్ పెడుతున్నాను. బట్ ఇక్కడ మళ్ళీ జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే 5 పవర్ 3 5 పవర్ 3 సపరేట్గా ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో ఉన్నాయి. దీన్ని మనం 5 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 5 అని రాసుకోవచ్చు. ఆన్ ద హోల్ ఇది 5 పవర్ 6 అవుతుంది. సో 5 పవర్ 3 హోల్ పవర్ 2 అనేది 5 పవర్ 6 అయింది. ఈ 6కి ఈ 3 and 2ని ఎలా రిలేట్ చేయొచ్చు, 3 into 2 అని రిలేట్ చేయొచ్చు కదా. సో సింపుల్గా ఎలా జనరలైజ్ చేస్తాము, 5th వన్, ఏ పవర్ m హోల్ పవర్ n ఈక్వల్ టు ఏ పవర్ m ఇంటూ n అని రాసుకుంటాం. 3 into 2 జాగ్రత్తగా చూడండి, ఇక్కడ అడిషన్ వచ్చింది, సబ్ట్రాక్షన్ వచ్చింది, మల్టిప్లికేషన్ కూడా వచ్చింది. ఇక్కడ అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఒక్కసారి చూడండి, ఇది 5 పవర్ 3 ఉంది. ఫైన్, ఇక్కడ పక్కన
7 పవర్ 3 అని రాస్తున్నాం. ఒక్కసారి ఈ రెండు అబ్జర్వ్ చేస్తే ఈ రెండిట్లో పవర్స్ సేమ్ ఉన్నాయి, బేసెస్ డిఫరెంట్గా ఉన్నాయి. ఇక్కడ చూడండి ఒకసారి, బేసెస్ సేమ్ ఉన్నాయి, పవర్స్ డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి యాడ్ చేసాం. ఇక్కడ బేసెస్ డిఫరెంట్గా ఉండి పవర్స్ సేమ్ ఉన్నాయి. మరి దీన్ని ఎలా రాస్తాము అంటే 5 పవర్ 3నేమో 5 ఇంటూ 5 ఇంటూ 5 అని 3 సార్లు రాస్తాం. 7 పవర్ 3నేమో 7 ఇంటూ 7 ఇంటూ 7 అని 3 సార్లు రాస్తాం. సో ఇప్పుడు ఒక్కొక్కసారి చూడండి, ఈ ఒక్కొక్క దాన్ని పెయిర్గా తీసుకుంటే దీన్ని నేను 5 ఇంటూ 7 హోల్ పవర్ 3 అని రాసుకోవచ్చు కదా. 3 సార్లు 5 వచ్చింది, 3 సార్లు ఇది వచ్చింది. సో 5 ఇంటూ 7 హోల్ పవర్ 3 అని రాసుకోవచ్చు. దీన్ని జనరలైజ్ చేసి ఏమని రాయొచ్చు, 6th వన్ ఏ పవర్ ఎం ఇంటూ బి పవర్ ఎం, అంతేనా? ఏ పవర్ ఎం ఇంటూ బి పవర్ ఎం ఈక్వల్ టు ఏబి హోల్ పవర్ ఎం అని రాసుకుంటాం. ఏబి హోల్ పవర్ ఎం అని రాసుకుంటాం. చాలా సింపుల్, చాలా పవర్ఫుల్ కూడా. ఇక్కడేమో బేసెస్ సేమ్ ఉండి పవర్స్ డిఫరెంట్ ఉంటే యాడ్ చేసాం. ఇక్కడ బేసెస్ డిఫరెంట్గా ఉండి పవర్స్ సేమ్ ఉంటే సింపుల్గా ఈ రెండు మల్టిప్లై చేసి ఇక్కడ వేస్తాం. ఈ రెండింటికి డిఫరెన్స్ ఖచ్చితంగా మీరు అర్థం చేసుకోవాలి. అలాగే ఇక్కడ చూడండి, ఏ పవర్ మైనస్ ఎం, ఏ పవర్ మైనస్ ఎం అంటే మీరు ఇది అర్థం చేసుకోవాలంటే 5 పవర్ మైనస్ 3. 5 పవర్ మైనస్ 3ని ఎలా రాసుకుంటాము అంటే జాగ్రత్తగా చూడండి, 5 పవర్ మైనస్ 3ని 5 పవర్ 0 మైనస్ 3 అని రాసుకోవచ్చు కదా. అంటే ఇక్కడ ఏమీ లేదంటే ఇక్కడ 0 పెట్టుకోవచ్చు. 0 అనేది యాడ్ చేసినా సబ్ట్రాక్ట్ చేసినా విలువ మారదు. 0 మైనస్ 3 అంటే మైనస్ 3 అవుతుంది. ఇప్పుడు ఇది ఒకసారి జాగ్రత్తగా చూస్తే ఈ ఫామ్లో కనపడుతుంది, ఏ పవర్ ఎం మైనస్ ఎన్ ఫామ్లో కనపడుతుంది. దీని ఏమని రాయొచ్చు, 5 పవర్ 0 బై 5 పవర్ 3 అని రాయొచ్చు కదా. ఏ పవర్ ఎం డివైడెడ్ బై ఏ పవర్ ఎన్. సో 5 పవర్ 0 వాల్యూ ఎంత అవుతుంది, 1 అవుతుంది. 1 బై 5 పవర్ 3 అవుతుంది. జాగ్రత్తగా చూడండి, 5 పవర్ మైనస్ 3 అనేది 1 బై 5 పవర్ 3 అయింది. అలాగే ఏ పవర్ మైనస్ ఎం అన్నది 1 బై ఏ పవర్ ఎం అవుతుంది. సో 7th వన్ 1 బై ఏ పవర్ మైనస్ ఎం ఈక్వల్ టు 1 బై ఏ పవర్ ఎం. సో ఇలా ప్రతి ఫార్ములాకి ఎలా వచ్చిందో అన్నది కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలి. జనరల్గా ఫార్ములాస్కి డెరివేషన్ అంత ఇంపార్టెంట్ కాదు, కానీ ఇక్కడ ఉండే ఫార్ములాస్ ఎలా వచ్చాయో తెలిస్తే ఆ ఇన్ఫర్మేషన్ కూడా మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయడంలో హెల్ప్ అవుతుంది. కాబట్టి ప్రతి ఫార్ములా ఎక్కడి నుంచి వచ్చిందో చెప్తున్నాను. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఉంది, ఇక చూడండి, ఏదైనా ఫ్రాక్షన్ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను 1/5 అని తీసుకుంటున్నాను. ఏదైనా ఫ్రాక్షన్ తీసుకుంటే ఈ ఫ్రాక్షన్కి పవర్లో ఏదైనా నెగిటివ్ వాల్యూ కనుక ఉంటే దీని రిజల్ట్ ఇలా రాసుకోవచ్చు. అంటే ఇక్కడ ఉండే 1/5 ఉంది, పవర్లో నెగిటివ్ వాల్యూ ఉంది, దీన్ని రెసిప్రోకల్ తీసి రాసుకుంటున్నాను, ఇక్కడ ఉండే నెగిటివ్ని పాజిటివ్ చేసి రాసుకుంటున్నాను. సో దీన్ని యాజ్ ఎ ఫార్ములాగా ఏ బై బి హోల్ పవర్ మైనస్ ఎం అనేది బి బై ఏ హోల్ పవర్ ఎం అవుతుంది. సో ఈ 8 ఫార్ములాస్, ఇంకొక 2-3 ఫార్ములాస్ ఉన్నాయి, ఫర్దర్ ప్రాబ్లమ్స్ చెప్తున్నప్పుడు చెప్తాను. సో ఈ 8 ఫార్ములాస్ మీకు ప్రాబ్లమ్స్ చేయడానికి బాగా హెల్ప్ అవుతాయి. అండ్ నాట్ ఓన్లీ డైరెక్ట్ ప్రాబ్లమ్స్ ఇన్ ద ఎక్స్పోనెంట్స్ ఇన్ పవర్స్, కేవలం ఘాతాలు ఘాతాంకాల్లో ఉండే ప్రాబ్లమ్స్ మాత్రమే కాకుండా చాలా చోట్ల మెన్సురేషన్ కానివ్వండి, ఏరియాస్ కానివ్వండి, ఈ ఇన్ఫర్మేషన్ తెలియడం వల్ల కూడా మీకు ప్రాబ్లమ్స్ కంఫర్టబుల్గా చేయడానికి ఉంటుంది. ఖచ్చితంగా ఈ ఫార్ములాస్ అయితే తెలిసి ఉండాలి. ఏ పవర్ 1 ఈక్వల్ టు ఏ పవర్ 0 ఈక్వల్ టు 1, ఇక్కడ కండిషన్ ఏ నాట్ ఈక్వల్ టు 0. అలాగే ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం ప్లస్ ఎన్, ఏ పవర్ ఎం డివైడెడ్ బై ఏ పవర్ ఎన్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం మైనస్ ఎన్, ఏ పవర్ ఎం హోల్ పవర్ ఎన్ ఈక్వల్ టు ఏ పవర్ ఎం ఇంటూ ఎన్, ఏ పవర్ ఎం ఇంటూ బి పవర్ ఎం ఈక్వల్ టు ఏబి హోల్ పవర్ ఎం, అలాగే ఏ పవర్ మైనస్ ఎం ఈక్వల్ టు 1 బై ఏ పవర్ ఎం, ఏ బై బి హోల్ పవర్ మైనస్ ఎం ఈక్వల్ టు బి బై ఏ హోల్ పవర్ ఎం. ఇంకొక 2 ఫార్ములాస్ ఉన్నాయి, అవి కూడా చెప్పేస్తే సో మీకు క్లియర్గా ప్రాబ్లమ్ స్టార్ట్ చేసేయచ్చు. ఏంటి అంటే చాలా సింపుల్. జనరల్గా మనకి సపోజ్ 5 పవర్ 3 ఈక్వల్ టు 5 పవర్ ఎక్స్ ఉందనుకోండి. ఈ రెండు అబ్జర్వ్ చేస్తే ఇవి 2 విలువలు ఈక్వల్ అని చెప్తున్నారు. ఈ ఈక్వల్ అని చెప్తున్న వాటిల్లో మనకి బేస్ ఉంది, పవర్ ఉంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ 2 చోట్ల బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా పవర్స్ ఈక్వల్ అవుతాయి. బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా పవర్స్ ఈక్వల్ అవుతాయి. అలాగే కొన్ని సిచ్యువేషన్స్లో
పవర్స్ ఈక్వల్గా ఉంటే సపోజ్ ఎక్స్ పవర్ 2 ఈక్వల్ టు 2 పవర్ 2 అన్నారు అనుకో, ఇక్కడ చూడండి ఇక్కడేమో బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి, ఇక్కడేమో పవర్స్ ఈక్వల్గా ఉన్నాయి. సో ఇప్పుడు ఇలా ఎలాగైతే పెట్టాను ఇక్కడ కూడా ఇలా పెట్టి ఈ రెండింటి నుంచి మనం ఏం రాసుకోవచ్చు, ఎక్స్ ఈక్వల్ టు 2 అని రాసుకోవచ్చు. అయితే ఇక్కడ ఒక చిన్న కండిషన్ ఉంది. ఇక్కడ మనం అర్థం చేసుకున్నప్పుడు ఎలా అర్థం చేసుకుంటాం, బేసెస్ ఈక్వల్గా ఉన్నప్పుడు పవర్స్ ఈక్వల్గా ఉంటాయి, పవర్స్ ఈక్వల్గా ఉన్నప్పుడు బేసెస్ ఈక్వల్ చేయొచ్చు. అయితే చిన్న కండిషన్ ఏంటి అంటే జాగ్రత్త చూడండి, ఈ బేసెస్ ఈక్వల్గా ఉన్నప్పుడు అని అంటున్నారు కదా, పవర్స్ అనేవి నాట్ ఈక్వల్ టు 0 కావాలి. ఎందుకు నాట్ ఈక్వల్ టు 0 అని చెప్తున్నారంటే, ఫర్ ఎగ్జాంపుల్ 5 పవర్ 0 ఈక్వల్ టు 7 పవర్ 0 అవుతుంది. 5 పవర్ 0 వాల్యూ పవర్లో 0 కనుక ఉంటే ఖచ్చితంగా దాని వాల్యూ 1 అవుతుంది. 5 పవర్ 0 ఈక్వల్ టు 7 పవర్ 0 అవుతుంది. నేను చెప్పిన దాని ప్రకారం 5 పవర్ 0 ఈక్వల్ టు 7 పవర్ 0 అయింది. ఇప్పుడు చూడండి పైన పవర్స్ ఈక్వల్గా ఉన్నాయి. సో ఇక్కడ పైన పవర్స్ ఈక్వల్గా ఉన్నాయి. దేర్ ఫోర్ బేసెస్ ఈక్వల్ 5 ఈక్వల్ టు 7 అవుతుందా, అయ్యే ఛాన్స్ లేదు. సారీ, ఈ కండిషన్ ఇక్కడికి. సో ఇక్కడ 5 పవర్ 0 ఈక్వల్ టు 7 పవర్ 0 అయినప్పుడు ఆ పవర్స్ 0 కానప్పుడు మాత్రమే ఈ కండిషన్. అలాగే ఇక్కడ బేసెస్ 1 కాకూడదు, బేసెస్ నాట్ ఈక్వల్ టు 1. ఎందుకు, 1 పవర్ 3 ఈక్వల్ టు 1 పవర్ 4 అవుతుంది. 1 పవర్ 3 ఈక్వల్ టు 1 పవర్ 4 అవుతుంది. అలా అని చెప్పి 3 ఈక్వల్ టు 4 అని రాయలేం. సో పవర్స్ ఈక్వల్ టు పవర్స్ అండ్ బేసెస్ కంపేర్ చేసి ఈక్వల్ రాస్తున్నప్పుడు పవర్స్ 0 ఉండకూడదు, బేసెస్ 1 ఉండకూడదు. ఇది చాలా సింపుల్ అండ్ ఇంపార్టెంట్. చాలామంది తప్పులు చేసేది కూడా ఇదే. సో ఈ 10 ఫార్ములాస్తో మీరు డిఫరెంట్ ప్రాబ్లమ్స్ చేయొచ్చు ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ మీద. ఒక 4 to 5 డిఫరెంట్ ప్రాబ్లమ్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆఫ్టర్ దట్ మనం వేరే టాపిక్కి కంటిన్యూ చేద్దాం. హోప్ ఆల్ దీస్ 10 ఫార్ములాస్ మీకు క్లియర్గా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. నా కమింగ్ టు ద ప్రాబ్లమ్స్ హియర్. చూడండి, జస్ట్ 2 సింపుల్ ప్రాబ్లమ్స్. మీకు ఫార్ములాస్ 10 ఫార్ములాస్ కరెక్ట్గా ఐడియా ఉంటే చాలా ఈజీగా చేయగలిగిన బేసిక్ లెవెల్ ప్రాబ్లమ్స్ ఇవి. టెక్స్ట్ బుక్ నుంచే తీసుకున్న ప్రాబ్లమ్స్ ఇవి. ఇక్కడ చూస్తే మీరు 3 పవర్ -7 డివైడెడ్ బై 3 పవర్ -10 ఇంటూ 3 పవర్ -5. సో ఇక్కడ ఖచ్చితంగా మీరు రికాల్ చేయాల్సింది, ఇక్కడ పక్కన రాస్తున్నాను, ఏ పవర్ m డివైడెడ్ బై ఏ పవర్ n ఈక్వల్ టు ఏ పవర్ m -n. ఇదొక ఫార్ములా. ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఈక్వల్ టు ఏ పవర్ m ప్లస్ n. ఈ 2 ఫార్ములాస్ మనం ఈ ప్రాబ్లంలో యూజ్ చేయబోతున్నాం. సో ఎందుకంటే ఇక్కడ డివైడెడ్ బై కనబడుతుంది, ఇక్కడ మల్టిప్లికేషన్ కనబడుతుంది, అన్ని చోట్ల బేసెస్ ఏముంది. సో ఫస్ట్ బ్రాకెట్ గురించి ఆలోచిద్దాం. సో 3 పవర్ -7 డివైడెడ్ బై 3 పవర్ -10 బయట 3 పవర్ -5. సో ఇప్పుడు దీనికి ఈ ఫస్ట్ ఫార్ములా అప్లై చేస్తే ఏమవుతుంది, 3 పవర్ -7 -10. ఎందుకు ఇది ఇలా వచ్చింది ఒకసారి జాగ్రత్త చూడండి. ఇది ఏ పవర్ m డివైడెడ్ బై ఏ పవర్ n ఫామ్లో కనపడుతుంది కాబట్టి ఏ పవర్ m -n రాయాలి. m వచ్చేసి -7, n వచ్చేసి -10, మధ్యలో ఒక మైనస్ ఉంది ఎందుకంటే ఫార్ములా వచ్చింది కాబట్టి. సో ఇప్పుడు ఇదేమవుతుంది, 3 పవర్ -7 ప్లస్ 10 అవుతుంది ఇంటూ 3 పవర్ -5. సో 3 పవర్ 10 నుంచి 7 పోతే 3 ఇంటూ 3 పవర్ -5. ఇప్పుడు ఇది చూస్తే ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఫామ్లో కనపడుతుంది. ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n ఈక్వల్ టు ఏ పవర్ m ప్లస్ n అవుతుంది కాబట్టి. సో ఏమవుతుంది చూడండి, 3 పవర్ 3 ప్లస్ -5. ఎందుకు ప్లస్ వచ్చింది, ఫార్ములాలో ప్లస్ ఉంది కాబట్టి. ఎందుకు మైనస్ వచ్చింది, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి. సో ఇదేమవుతుంది, 3 పవర్ 3 -5 విచ్ ఈస్ నథింగ్ బట్ 3 పవర్ -2. 3 పవర్ -2 ఇంకా దీన్ని రాయాలనుకుంటే 1/3² అని రాయొచ్చు. ఎందుకంటే ఏ పవర్ -m నేను ఇక్కడ రాస్తున్నాను, ఏ పవర్ -m ఈక్వల్ టు 1/a పవర్ m అవుతుంది కాబట్టి. ఎందుకంటే మనకి ఇచ్చిన ఆప్షన్స్లో ఇలా ఉంటే ఇది పెడతాం, ఇలా ఉంటే ఇది పెడతాం. సో మీకు ఖచ్చితంగా ఎక్కడ ప్రాబ్లం ఎండ్ అవుతుందో ఖచ్చితంగా తెలిసి ఉండాలి. అండ్ ఇచ్చిన ఆప్షన్స్ని బట్టి ఏది తీసుకోవాలని మనకి క్లారిటీ ఉండాలి. సో జస్ట్ సింపుల్ క్యాలిక్యులేషన్తో ఫార్ములాస్ తెలిస్తే చేయగలిగిన ప్రాబ్లం ఇది. అలాగే ఇక్కడికి రండి, 3 పవర్ -3 పవర్ 4 ఇంటూ 5/3 పవర్ 4. మీరు అబ్జర్వ్ చేస్తే రెండిటికి ఒకటే పవర్ ఉంది, బేసెస్ వేరే ఉన్నాయి. సో ఇప్పుడు ఈ ఫార్ములా ఒక్కసారి రికాల్ చేస్తుంది చూడండి, ఏ పవర్ m ఇంటూ బి పవర్ m ఈక్వల్ టు ఏబి హోల్ పవర్ m. గుర్తొచ్చిందా ఈ ఫార్ములా? సో ఈ ఫార్ములా యూజ్ చేస్తున్నా ప్రతి ప్రాబ్లంలో కొన్నిసార్లు మోర్ దాన్ 1 ఫార్ములా యూజ్ చేయాల్సి రావచ్చు. మీరు ఒక్కసారి ఈ ప్రాబ్లం చూస్తే 1 2 3 డిఫరెంట్ ఫార్ములాస్ యూజ్ చేస్తాం.
ఇక్కడ చూడండి ఏం చేస్తున్నాను. సో ఇక్కడ ఈ ఫార్ములా అప్లై చేస్తే -3 హోల్ పవర్ 4 ఇంటూ 5/3 హోల్ పవర్ 4. సో ఇది ఏ పవర్ m ఇంటూ బి పవర్ m ఫామ్లో ఉంది. ఏబి -3 ఇంటూ 5/3 హోల్ పవర్ 4 అని రాస్తున్నాం. సో అప్పుడు ఇది ఏమవుతుంది, ఇక్కడ ఉండే 3 ఇక్కడ ఉండే -3 క్యాన్సిల్ అయిపోతుంది, -1 వస్తుంది. సో ఏం మిగిలింది నాకు, -1 ఇంటూ 5 -5 హోల్ టు ద పవర్ ఆఫ్ 4 మిగిలింది. అయితే ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీకు ఆప్షన్స్లో -5 హోల్ టు ద పవర్ ఆఫ్ 4 కనపడకుండా మేబీ 5 పవర్ 4 కనపడచ్చు, లేదంటే 625 కనపడచ్చు. అదేంటి మైనస్ ఎక్కడికి పోయింది అని మీకు డౌట్ రావచ్చు. చిన్న అబ్జర్వేషన్, ఇక్కడ మైనస్కి పవర్లో ఈవెన్ నంబర్ సరి సంఖ్య కనుక ఉంటే ఖచ్చితంగా దాని వాల్యూ పాజిటివ్ అయిపోతుంది. ఎందుకంటే మైనస్ టు ద పవర్ ఆఫ్ 4 అంటే 4 సార్లు మైనస్ రాసుకోవాలి. సో మైనస్ 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 కదా, వాల్యూ ఏమైనా సరే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అవుతుంది, మళ్ళీ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సో ఈవెన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ కనుక మల్టిప్లై చేస్తున్నప్పుడు నెగిటివ్ వాల్యూని ఖచ్చితంగా రిజల్ట్ పాజిటివ్ అవుతుంది. వాల్యూ ఏమొస్తుందన్న విషయం పక్కన పెట్టండి, పాజిటివ్ అవుతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఈ సింప్లిఫికేషన్లో మనకి -5 టు ద పవర్ ఆఫ్ 4 అని ఉంటుంది, బట్ ఆప్షన్స్లో 5 టు ద పవర్ ఆఫ్ 4 అవుతుంది. ఇక్కడ ఇంకొక చిన్న విషయం ఏంటంటే మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇలా కూడా ఆన్సర్ పెట్టడానికి ఛాన్స్ ఉంది. ఆప్షన్స్లో -5 పవర్ 4 అని పెడతారు. -5 హోల్ టు ద పవర్ ఆఫ్ 4కి -5 పవర్ 4కి చాలా తేడా ఉంది, ఖచ్చితంగా గమనించాల్సింది. -5 హోల్ టు ద పవర్ ఆఫ్ 4 అనేది 625 అవుతుంది, -5 పవర్ 4 అనేది -625 అవుతుంది. రెండిటికి ఎంత తేడా ఉందో మీరు గమనించాలి. చాలా ఈజీగా ప్రాబ్లం అంతా చేసిన తర్వాత కూడా చాలా ఈజీగా తప్పులు చేస్తూ ఉంటారు. ఆప్షన్స్ పెట్టే చోట ఈజీగా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. సో బేసిక్ లెవెల్ ప్రాబ్లమ్స్ ఇవి, హోప్ అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఇంకొక 2 ప్రాబ్లమ్స్ చూద్దాం. చూడండి, అనదర్ 3 సింపుల్ ప్రాబ్లమ్స్. ఫార్ములాస్ మీరు కాన్ఫిడెంట్గా గుర్తుపెట్టుకోగలిగితే చాలా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, 3 పవర్ -1 ప్లస్ 4 పవర్ -1 ప్లస్ 5 పవర్ -1 హోల్ టు ద పవర్ ఆఫ్ 0 అనేది. చాలామంది ఈ 3 పవర్ -1ని 1/3 రాసుకొని, మళ్ళీ దీన్ని 1/4 రాసుకొని, మళ్ళీ దీన్ని 1/5 రాసుకొని, 1/3 ప్లస్ 1/4 ప్లస్ 1/5 మళ్ళీ పవర్లో 0 పెట్టుకొని ఇవన్నీ యాడ్ చేసి సింప్లిఫై చేసి ఏదేదో చేయడానికి ట్రై చేస్తారు. బట్ అల్టిమేట్గా మీకు ఫైనల్గా ఇక్కడ పవర్లో ఏం కనపడుతుంది, 0 కనపడుతుంది. ఏ పవర్ 0 అనేది 1 అవుతుంది, ఏ అనేది 0 కానప్పుడని చెప్పాను నేను. సో ఈ లోపల వాల్యూ ఎంత వచ్చినా మనకు అనవసరం, పవర్లో 0 ఉంది కాబట్టి సింపుల్గా 1 అని రాసేయచ్చు. సో పవర్లో 0 కనపడుతుంది అంటే ఆ వాల్యూ ఏదైనా సరే 1కి ఈక్వల్ అవుతుందన్న విషయం గుర్తుంటే ప్రాబ్లం చూసిన వెంటనే మీకు వెంటనే స్ట్రైక్ అయిపోతుంది. దాదాపు 1 మినిట్ టైం సేవ్ అయిపోయినట్టే అక్కడ, అది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇది ఎంత పెద్దదైనా పవర్లో 0 ఉంది కాబట్టి దీని వాల్యూ 1 అవుతుంది. నా కమింగ్ టు దిస్ వన్, -2/3 హోల్ పవర్ -2 హోల్ పవర్ 2 అని ఉంది. సో ఇప్పుడు ఇక్కడ దీన్ని ఎలా అర్థం చేసుకుంటాం, మనకి రకరకాల ఫార్ములాస్ ఉన్నాయి. ఏ పవర్ m హోల్ పవర్ n ఈక్వల్ టు ఏ పవర్ m ఇంటూ n, ఇది ఒక ఫార్ములా ఉంది. a/b హోల్ పవర్ -m ఈక్వల్ టు b/a హోల్ పవర్ m ఫార్ములా ఉంది. సో ఈ 2 ఫార్ములాస్ ఈ ప్రాబ్లంలో యూజ్ చేయబోతున్నాం. ఏది ముందు వాడతాం, ఏది తర్వాత వాడాలనేది కంప్లీట్గా మన ఇష్టం. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే ఇదే ఆర్డర్లో ఫాలో అవుతాను, దీన్ని ఫాలో అవుతాను ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇది ఏ అనుకుంటాను, ఏ పవర్ m హోల్ పవర్ n ఫామ్లో ఉంది. సో ఇప్పుడు దీన్ని ఏమని రాయొచ్చు, ఏ అంటే -2/3 హోల్ పవర్ -2 ఇంటూ 2 అని రాస్తున్నాను ఈ ఫామ్లో. సో ఇప్పుడు ఇది ఏమవుతుంది, -2/3 హోల్ పవర్ -4 అవుతుంది, 5. సో ఇప్పుడు ఈ -4 ఇక్కడ నెగిటివ్ కనపడుతుంది కదా, a/b హోల్ పవర్ -mని ఏమని రాయొచ్చు, ఇది 3/-2 హోల్ పవర్ 4 అని రాయొచ్చు. 3/-2 ఇది పైకి వెళ్ళింది, ఇది కిందికి వచ్చింది అంతే కదా, a/b ఉండదు. ఈ లోపల ఉండే సింబల్ ఏమీ మారదు ఇలా రెసిప్రోకల్ చేయడం వల్ల. సో ఇప్పుడు పవర్లో ఈవెన్ నెంబర్ ఉంది, ఇందాక చెప్పాను పవర్లో ఈవెన్ ఉండి నెగిటివ్ వాల్యూస్ ఉంటే అది పాజిటివ్ అవుతుంది. సో ఇప్పుడు 3 పవర్ 4 అనేది 81 అవుతుంది, 3 × 3 × 3, లేదా అలాగే వదిలేస్తాం. 2 పవర్ 4 అనేది 16 అవుతుంది. సో 81/16 అనేది మనకి కావాల్సిన ఆన్సర్ అవుతుంది, లేదా 3/2 హోల్ పవర్ 4 అవుతుంది.
ఇక్కడ పవర్లో ఉండే నెగిటివ్ వాల్యూ ఇక్కడ బేస్లో ఉండే నెగిటివ్ వాల్యూ పాజిటివ్ అయిపోతుంది, ఎందుకంటే పవర్లో ఈవెన్ నెంబర్ ఉంది కాబట్టి. సో చాలా సింపుల్, 81/16 అయినా ఇవ్వచ్చు, 3/2 హోల్ టు ద పవర్ ఆఫ్ 4 అయినా ఇవ్వచ్చు యాజ్ ఎ ఆప్షన్. నౌ కమింగ్ టు దిస్ వన్, 5/8 హోల్ టు ద పవర్ ఆఫ్ -7 ఇంటూ 8/5 హోల్ టు ద పవర్ ఆఫ్ -4 ఉంది. ఇక్కడ కూడా ఈ రెండు ఫార్ములాస్లో ఉండే ఒకదాన్ని ఇక్కడ రాసుకుంటున్నా, a/b హోల్ టు ద పవర్ ఆఫ్ -m ఈక్వల్ టు b/a హోల్ టు ద పవర్ ఆఫ్ m అని రాసుకుంటున్నా. సో ఇప్పుడు ఇక్కడ చూస్తే రెండిటికి పవర్లో నెగిటివ్ వాల్యూస్ ఉన్నాయి, రెండిటికి ఈ ఫార్ములా అప్లై చేయవచ్చు, బట్ నేను మాత్రం ఒకదానికి అప్లై చేస్తున్నా. ఎందుకు అలా చెప్తాను చూడండి, 5/8 హోల్ టు ద పవర్ ఆఫ్ -7 ఇంటూ 8/5 హోల్ టు ద పవర్ ఆఫ్ -4. సో ఇప్పుడు దీనికి మాత్రమే అప్లై చేస్తే ఇదేమవుతుంది, 8/5 హోల్ టు ద పవర్ ఆఫ్ 7 అవుతుంది, ఇది వచ్చేసి 8/5 హోల్ టు ద పవర్ ఆఫ్ -4 అవుతుంది. ఇక్కడ చూడండి, నేను ఓన్లీ ఫస్ట్ దానికి మాత్రమే నేను ఆ ఫార్ములా అప్లై చేయడం వల్ల ఇక్కడ 7 వచ్చింది. ఇక్కడ మాత్రం అలాగే పెట్టాను, ఎందుకు పెట్టాను మీకు అర్థమైంటుంది, ఇక్కడ ఏమొచ్చిందో ఇక్కడ అదే ఉంది కాబట్టి అలాగే పెట్టాను. ఇప్పుడు ఇది చూస్తే ఏ ఫార్ములో కనపడుతుంది మనకి, a పవర్ m ఇంటూ a పవర్ n విచ్ ఈస్ a పవర్ m ప్లస్ n, ఈ ఫామ్లో కనపడుతుంది. సో ఇది a పవర్ m ఇంటూ ఇది a పవర్ n విచ్ ఈస్ నథింగ్ బట్ a పవర్ m ప్లస్ n. m ఎంత 7, n ఎంత -4, డైరెక్ట్గా -4 రాస్తున్నా. సో విచ్ ఈస్ నథింగ్ బట్ 8/5 హోల్ టు ద పవర్ ఆఫ్ 3 అవుతుంది. కొన్నిసార్లు ఆప్షన్స్లో 5/8 హోల్ టు ద పవర్ ఆఫ్ -3 కూడా ఉండవచ్చు, మనం దాన్ని బట్టి రాసుకుంటాం. సో ఇలా బేసిక్ ప్రాపర్టీస్ యూజ్ చేసి మనం సాల్వ్ చేయగలిగిన ప్రాబ్లమ్స్, ఫార్ములాస్ అప్లై చేయడం మినహా దీనిలో ఎలాంటి షార్ట్ కట్స్ పని చెయ్యవు, డైరెక్ట్గా చెప్తున్నాను ఈ విషయం. సో ఖచ్చితంగా మీరు ఆ 10 ఫార్ములాస్ లేదా 10 ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో అవి గుర్తు పెట్టుకొని తీరాలి, వాటిని రిలవెంట్గా యూజ్ చేసుకుంటూ సాల్వ్ చేయడం తెలియాలి. గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఒక ప్రాబ్లంలో మోర్ దాన్ 1 ఫార్ములా అప్లై చేసే ఛాన్స్ డెఫినెట్గా ఉంటుంది, కాబట్టి ఆల్ ద ఫార్ములాస్ ఏ ఫార్ములా ఎప్పుడు వాడాలని కూడా తెలిసి ఉండాలి మీకు. నా కమింగ్ టు 2 more ప్రాబ్లమ్స్, ఇంకొక 2 ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తాను, జస్ట్ హ్యావ్ ఎ లుక్ హియర్. సో చూడండి, ఈ ప్రాబ్లం చూడడానికి కాస్త పెద్దగా కనపడుతుంది కానీ చాలా ఈజీగానే మీరు సాల్వ్ చేయొచ్చు. గుర్తుపెట్టుకోవాల్సింది, పవర్స్లో అంతా నెగిటివ్ వాల్యూస్ కనపడుతున్నాయి. సో ఈ ఫార్ములా ఒకసారి రికాల్ చేద్దాం, a/b హోల్ టు ద పవర్ ఆఫ్ -m ఈక్వల్ టు b/a హోల్ టు ద పవర్ ఆఫ్ m అని రాసుకోవచ్చు. సో ప్రతి చోట మీకు ఫ్రాక్షనే కనపడుతుంది, పవర్లో నెగిటివ్ కనపడుతున్నాయి, సింపుల్గా ఆ ఫామ్లో రాసుకోవచ్చు కదా. అలాగే ఈ 1 కిందికి వచ్చినప్పుడు అంటే డినామినేటర్లోకి వచ్చినప్పుడు 5/1 అనేదాన్ని వస్తే దాన్ని సింపుల్గా మనం 5 అని రాసేసుకోవచ్చు, చాలా సింపుల్ వన్. సో ఇప్పుడు ఇక్కడ 1/3 హోల్ టు ద పవర్ ఆఫ్ -2, దీన్ని మనం 3/1 హోల్ టు ద పవర్ ఆఫ్ 2 అని రాసుకోవచ్చు, -2/1 హోల్ టు ద పవర్ ఆఫ్ 3 అని రాసుకోవచ్చు. ఈ క్లోజ్ చేసేస్తున్నా, డివైడెడ్ బై 1/4 అంటే 4/1 హోల్ టు ద పవర్ ఆఫ్ 2 అని రాస్తున్నా. సో ఏమవుతుందో జాగ్రత్తగా చూడండి, 3/1 హోల్ టు ద పవర్ ఆఫ్ 3 అనేది 9 అవుతుంది, మైనస్ 2/3 అనేది 8 అవుతుంది, డివైడెడ్ బై 1 రాయాల్సిన అవసరం లేదు, డివైడెడ్ బై 4 టు ద పవర్ ఆఫ్ 2 ఏమవుతుంది 16 అవుతుంది. సో ఆన్ ద హోల్ ఏమొచ్చింది మనకి 9 - 8 1 వచ్చింది, 1 డివైడెడ్ బై 16 విచ్ ఈస్ నథింగ్ బట్ 1/16 విచ్ ఈస్ నథింగ్ బట్ 1/2 పవర్ 4. దీన్ని ఇలా కూడా రాసి ఉండొచ్చు, 1/2 హోల్ టు ద పవర్ ఆఫ్ 4 అని రాయొచ్చు, ఇంకా మాట్లాడితే 2 పవర్ -4 అని కూడా రాయొచ్చు కదా. సో మనకి ఇచ్చిన ఆప్షన్స్లో 1/16 ఉండొచ్చు, 1/2 పవర్ 4 ఉండొచ్చు, 1/2 హోల్ టు ద పవర్ ఆఫ్ 4 ఉండొచ్చు, 2 పవర్ -4 ఉండొచ్చు. ఈ 4గిట్లో ఏదైనా సరే ఆప్షన్గా ఇచ్చి ఉండొచ్చు, బట్ ఆన్ ద హోల్ మనకు తెలియాల్సింది ఇలా ఇచ్చిన వాల్యూని సింప్లిఫై చేయడం కోసం మనం యూజ్ చేసిన ఫార్ములా ఏంటి, ఎలా సింప్లిఫై చేసాం. చాలామంది దీన్ని ఏమన్నా మైనస్ ఉంది కాబట్టి దీనికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ తీసుకొచ్చి కింద అప్లై చేసి ఏదేదో చేయడానికి ట్రై చేస్తారు, బట్ అదంతా ఏం అవసరం లేదు, కరెక్ట్గా వాడగలిగితే చాలా ఈజీగా అర్థమవుతుంది. ఒకసారి ఈ ప్రాబ్లం కూడా చూడండి, 625 ఈక్వల్ టు 5 పవర్ x ప్లస్ 3 అయితే వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x, x విలువ కనుక్కోండి అని. చాలా సింపుల్, మనం చివర్లో డిస్కస్ చేసింది, బేసెస్ ఈక్వల్గా ఉన్నప్పుడు పవర్స్ ఈక్వల్గా అవుతాయి, పవర్స్ ఈక్వల్గా ఉన్నప్పుడు బేసెస్ ఈక్వల్ అవుతాయి. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నానంటే 5 పవర్ x ప్లస్ 3ని ఏమీ డిస్టర్బ్ చేయను, ఇలాగే పెట్టుకుంటాను. ఈ 625 ఇలా పక్కకి తీసుకొని దీన్ని ప్రైమ్ ఫ్యాక్టర్ వేస్తున్నాను.
ఇలా ప్రైమ్ ఫ్యాక్టరైజ్ చేస్తే ఏమొస్తుంది నాకు ఒకసారి చూడండి. 4 times 5 వచ్చింది. అంటే దీని ఏమని రాయొచ్చు, 5 power 4 అని రాయొచ్చు కదా. సో ఇప్పుడు చూడండి 5 power 4 ఈక్వల్ టు 5 power x plus 3 అయింది. రెండు చోట్ల బేసెస్ సమానంగా ఉన్నాయి కాబట్టి సింపుల్గా మనం ఏం చేయొచ్చు, పవర్స్ని ఈక్వైట్ చేయొచ్చు. సో అప్పుడు ఇదేమవుతుంది, ఈ +3 యువతలు తీసుకొస్తే -3 అవుతుంది, విచ్ ఈస్ నథింగ్ బట్ x ఈక్వల్ టు 1 అవుతుంది. సో ఇలా సింపుల్ ప్రాబ్లమ్స్ కూడా డెఫినెట్గా అడగడానికి ఛాన్స్ ఉంది ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ మీద. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్ ఘాతాలు ఘాతాంకాల్లో అరౌండ్ ఒక 10 ఫార్ములాస్ ఉన్నాయి. అవి ఖచ్చితంగా మీకు తెలిసి ఉండాలి. వాటిని యూజ్ చేస్తూ మోర్ దాన్ 2 ఫార్ములాస్ కూడా యూజ్ అయ్యే ప్రాబ్లమ్స్ ఉన్నాయి. యూజ్ చేస్తూ మీరు అర్థం చేసుకోవాల్సిన ప్రాబ్లమ్స్ ఇవి. ఇదంతా మీకు క్లియర్గా అర్థమై ఉంటే ఇక ఈ టాపిక్ మీద మీ టెక్స్ట్ బుక్స్లో లైక్ 7th క్లాస్ కానివ్వండి, 8th కానివ్వండి, 9th కానివ్వండి, వేరే రెఫరెన్స్ బుక్స్లో ఉండే ప్రాబ్లమ్స్ కానివ్వండి, ఈజీగా మీరు సాల్వ్ చేయగలరు. ఇదంతా మీకు క్లియర్గా అర్థమైందంటే హోప్ ఈ ప్రాబ్లమ్స్ అండ్ కాన్సెప్ట్స్ మీకు క్లియర్గా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. మనం నెక్స్ట్ వీడియోలో మరొక టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. యువర్స్ హరగోపాల్.